ఓం శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమః. అవునండి. ఆ రోజు ఇబ్బందుల్లో ఉంది. అవును. ఎట్లుండాలనేది ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. ఈ రోజు అవును. ఆ రోజు ఉన్న ప్రశాంతత ఈ రోజు లేదు మన వాళ్ళకి. అవునండి. ఆ రోజు ఒక 10 పైసలో పావలన్నా ఉండింది. ఒక కష్టం అన్నా, ఒక సమస్య అన్నా, ఒక బాధ అన్నా, ఒక అప్పు అన్నా, ఒక అనారోగ్యం అన్నా అవునండి. ఉన్న దాంట్లో అది దీంతో వచ్చి ఆ రోజుకి ఆ పొందినప్పటికీ కొంత ప్రశాంతంగానే ఉన్నాడు మనిషి. అవునండి. ఈ రోజు ప్రశాంతం లేనివాడైపోయినాడు. ఆలోచనలు పెరిగిపోయినాయి, ఆశలు పెరిగిపోయినాయి, కోరికలు పెరిగిపోయినాయి. అవునండి. అవునండి. పరిగెత్తున్నాడు. ఇంటిల్లి పాది సంపాదించినా సారడం లేదు. అవునండి. మగవాళ్ళందరూ సంపాదించినా సారలేదు, ఆడవాళ్ళందరూ సంపాదించినా సారలేదు. ఇంకా పిల్లకాయలు కూడా వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళు కూడా చదువులు అయిపోయి వాళ్ళు కూడా సంపాదించే కడుగు అది కూడా చాలడం లేదు. అవునండి. అవునండి. ముందు ఒక్కడు సంపాదిస్తామంటే ఇంటి వాళ్ళు అందరూ అదే పని, అదే సంపాదన, అదే శ్రమ, అదే కష్టము, అదే ఆలోచనలు, అదే బంధాలు. అప్పుడున్న ప్రశాంతత ఈ రోజు ఇంటిల్లిపాది సంపాదిస్తామనే సాలేదు. ఇంకా మొహం గెలిపినట్టు మీరు చెప్పినట్టు. అంటే ఇప్పుడు అందరూ బయలుదేరేసినారు. అదే చెప్తాను, అందరూ బయలుదేరేసినారు. ఇప్పుడు ఎవరు సంపాదించిన రూపాయికి వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. ఇది నాది, ఇది నా రూపాయి, నేను పోయి కష్టపడినా, నిద్రలేసి నేను పోయి కష్టపడి తెచ్చుకున్నా, నేను శ్రమ పడినా, నేను ఆహారం మానేసిన, నేను నిద్ర మానేసిన. ఇది నా రూపాయి, ఇది నా రూపాయి, ఇది నీ రూపాయి, ఇది నా రూపాయి. ఆలోచన మారిపోయింది. ఇంకా ఎక్కడైనా తన మానవుడనే మర్చిపోయినాడు. ఇంకా ఇలాంటి వాళ్ళు తారకం మరొకనే ఉంటారా? తారకం మరొకనే ఉంటాడా? ధ్యానం ఎట్లా చేస్తాడు? ఏ రూపంగా చేస్తాడు ధ్యానము? మొదలు పెడితే నా మనసు పక్కకి వెళ్ళిపోయింది, మొదలు పెడితే శరీరం సహకరించలా, మొదలు పెడతానే ఇవన్నీ వచ్చి చేరుకునేసినాయి చిత్తంలో. ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకొస్తానే ఉంది. ఇంకా ధ్యానం ఎలా చేస్తాడు? ధ్యానం చేయలేని పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? తనంతరకు తాను. కానీ ప్రశాంతత లేదు, పని పని పని, సమయం లేదు, టైం లేదు, తినలేను. వాళ్ళు పిలుస్తా ఉన్నారు, వీళ్ళు పిలుస్తారు. వచ్చేసింది రావుకాలం, వచ్చేసింది, ఏమగానే వచ్చేసింది, నేను పోవాలా, పరిగెత్తాలా. అది అడ్డం పెట్టుకుని కాసేపు కూర్చోవచ్చు కదా నెమ్మదిగా. ఇప్పుడు రావుకాలం వచ్చేసింది, 1:30 గంట నెమ్మదిగా ఉండొచ్చు కదా. దానికంటే ముందే వెళ్తే ఇప్పుడు ఇంట్లో వాళ్ళకైనా చెప్పొచ్చు, ఆడ పిలిచేవాడికైనా చెప్పొచ్చు, రావుకాలం వచ్చేసింది, నేను పోలేను, నేను రాలేను అని చెప్పొచ్చు. హ్యాపీగా 1/2 గంట కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఉండలేడు. వచ్చేస్తాంది పరిగె
పరిగెత్తి ముందే పరిగెత్తేసి నాయన. ఆ? అవునాయన. ఇప్పుడు ఈ ప్రశాంతత ఇవ్వాలంటే ఎవరు ఇచ్చేది? అవునండి. రెండో వాళ్ళ దగ్గర ఉండదా? తెచ్చి కొన్ని ఇచ్చే వస్తువు మాదిరి ఇచ్చేదానికి తనే కోరుకోవడం లేదు, తనే పెట్టుకునేసినాడు, తనే బరికిస్తా ఉన్నాడు. అవునండి. తనే ప్రశాంతంగా ఉండాలంటే రావు కాలం ఆటో పెట్టుకుని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. దాన్ని అట్ట పడుకుంటారు. అవునండి. అదే పెట్టుకొని ముందే ప్రయాణం అయిపోతాడు. అదే మన అశాశ్వతానికి ముందే వెళ్ళిపోతాడు కదా వాళ్ళకి. ఇప్పుడు చూడు 6:30 అయిపోయింది, పరిగెత్తా ఉండారు. రావుకాలం వచ్చేస్తుంది, రెడీ అయిపోవాలా. బ్రష్ చేసేవాడు, బాత్రూమ్ లేకపోయినాడు, స్నానం చేసేవాడు పరిగెత్తా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతా ఉండేది. 7:30కి రావుకాలం వచ్చేస్తుంది, పరిగెత్తా ఉన్నాడు. ఇప్పుడు నిన్న ఆదివారము 9 దాకా మాట్లాడుకోవచ్చు, 10 దాకా మాట్లాడుకోవచ్చు, మధ్యాహ్నం దాకా మాట్లాడుకోవచ్చు. ఎవరు అడ్డులే. ఏమే మత్తు వచ్చేసింది. సినిమాలకు పోవాలా, రాత్రి సీరియల్ చూసుకోవాలా, రాత్రి అంతా మాట్లాడుకోవాలా, రాత్రి అంతా ఫంక్షన్స్, రాత్రి అంతా కార్యక్రమాలు. నిద్రలేస్తే ఇప్పుడు మటన్ తెచ్చుకోవాలా, చికెన్ తెచ్చుకోవాలా, చేపలు తెచ్చుకోవాలా. నిద్రలేసి తెల్లారితోనే తినేయాలా, 3 పూట్ల తినేసి హ్యాపీగా నిద్రపోవాలా. సరిపోయింది. అప్పుడు అవి జరిపినాయి. ఇప్పుడు రావు కాలం వచ్చేసింది. ఇప్పుడు ఆ మత్తు వదలలేదు. ఇప్పుడు వచ్చి తెల్లారితో లేచి కూర్చుని నిన్న మత్తు ఈ రోజు ఇంకా వదల్లా. ఆ నాన్ వెజ్ మత్తు ఇంకా వదల్లా. తీసుకున్నారు కంటే ఎక్స్ట్రా అయిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాడు కదా. కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఉండేదే మనం పూర్తిగా మనమే దూరం చేసుకుంటున్నాం. దీనికి రెండో మనిషి సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు అక్కడ లాస్ట్ లో మనకేం చెప్పినాడు? ఇప్పుడు ఇవన్నీ మనకు ఇదే నిజమైన అర్హతని సంపాదించుకునేటప్పుడు సత్యం పరంగా మనకు ఉండాల్సిన అర్హత లేనప్పుడు మనకు జ్ఞానం ఎలా సిద్ధిస్తుంది? ఆ అర్హత కోల్పోయినప్పుడు మనం పలానా వాళ్ళ మంది అర్హత అనేది కోల్పోయినాం. మనం తారకులము, ఆత్మస్వరూపులము, నేను ఒక మానవుడిని, నేను ఒక దైవ స్వరూపాన్ని, నేను పలానా వాడిని అని మర్చిపోయినప్పుడు, ఆ అర్హత లేనప్పుడు జ్ఞానం, ఇప్పుడు మనం చెప్పే జ్ఞానం ఎలా బోధపడుతుంది? ఇప్పుడు ఈ జ్ఞాన సంపద ఎలా లభిస్తుంది? ఈ జ్ఞానధనం ఎలా లభిస్తుంది? ఇప్పుడు అడే చెప్పినాడు చివరిలో, జ్ఞాని కావాలనుకునేవాడు ప్రతి సెకండ్ ఎంతో మెలకువగా జాగ్రత్తగా జీవించాలి. అప్పుడే మన జీవిత లక్ష్యము, మన గమ్యము మనం చేరగలుగుతాము. ఇప్పుడు అటువంటి జ్ఞానము మనం ఈనాడు పొందుతున్నాము. మన గమ్యానికి కావలసినటువంటి ఇప్పుడు ఈ రకంగా మనము పూర్తిగా మానవ జనం ఈ మధ్య తీసుకొని పోయి పూర్తిగా నిష్ప్రయోజనంగా వ్యర్థంగా పోగొట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు రాబోయే దానికి ఏం తీసుకుపోతున్నాము? ఇప్పుడు ఇవన్నీ కావాలని పనులు చేసిన దానికి ఇప్పుడు లోపల ఉండేటివన్నీ బలపడిపోయినాయా లేదా? అరిషడ్ వర్గాలు బలపడిపోయి,
గుణాలు బలపడిపోయినాయి. ఆ? అవును నాయన. అవి ఇంకా కరువు సైన్యాన్ని ఇంకా పెంచినట్టు అయిపోయింది. అవును నాయన. ఇంకా బలవంతులు అయిపోయా ఒక్కొక్కరు చేరే కొందికి. మన ఇంద్రియాలు మారిపోయినాయి. ఏమే అంతరేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మ అన్ని మార్చుకునేసినాం. మన తన్మాత్రలే మార్చుకునేసినాం, మన వాసనని మార్చుకునేసినాం, అన్ని మార్చుకునేసి వెళ్తా ఉన్నాం ఈ శరీరాన్ని వదిలేసి. నాయన ఒక్కసారి ఇప్పుడు నేను సూటిగా అడిగినాను అనుకో, ఎంత బాధగా ఉంటుంది తెలిసినా. ఇప్పుడు మనందరం ఇప్పుడు లైన్ లో ఎంతమంది ఉన్నామో? 59 మంది ఉన్నాం. 59 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఉండారు. ఇప్పుడు తారకం పొందినావు కదా సీను. నెక్స్ట్ నీకు జన్మ ఉండాది అంటే ఇప్పుడు నీకు ఎట్లుంటది? ఇప్పుడు తారకం పొందినటువంటి సీను ఈ జన్మతోనే పూర్తి చేసుకొని పరమాత్మలో ఐక్యం కావాల్సినటువంటి సీను ఏమి నాయనా నా పరిస్థితి అని నువ్వు నన్ను అడిగినావు అనుకో, ఏమి నాయనా నువ్వే నీ చేజేతల తారకం మాదిరి ఇదన్నావు, నీకు జన్మ తప్పదు అని అన్నాను అనుకో, నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఇంకా నేను ఈ అమ్మా నాయన్ని వదిలేసి ఇంకొక అమ్మా నాయనకి పుట్టాలనా? నేను ఇంకా ఎవరికి అన్నగా పుట్టాలను, ఎవరికి తమ్ముడుగా పుట్టాలను, ఎవరికి చెల్లెలుగా పుట్టాలను, ఎవరికి అక్కగా పుట్టాలను, మళ్ళీ పుట్టాలనా? భార్యగా పోవాలనా, భర్తగా పోవాలనా, ఏం చేసిపోవాలా? మళ్ళీ ఆడబిడ్డగా పుట్టాలనా, మగబిడ్డగా పుట్టాలనా? మళ్ళీ ఏ ఆడబిడ్డలు తెచ్చుకోవాలా, ఏ మగబిడ్డలు తెచ్చుకోవాలా? ఇప్పుడు ఇక్కడ నా కళ్ళ ముందర ఉండే లక్ష్మి నా భార్య అంటున్నాను, రేపు ఏ భార్య తెచ్చుకోవాలి పోయి? ఇప్పుడు నా కళ్ళ ముందర ఉండే మేఘన, రేవంత్ నా బిడ్డలుగా ఉంటారు, రేపు ఏ బిడ్డలు తెచ్చుకోవాలి నేను పోయి? నీకు జన్మ ఉండాది, తప్పదు. నీకు ఇంతవరకు నువ్వు చేసుకునే దానికి నువ్వు ఇంకా సంపూర్ణుడు కాలేదు కాబట్టి నీకు జన్మ ఉండదు నాయన అని అంటే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ అంటే అది మనమే ఉన్న దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం ఆయన. అంటే మీరు చెప్పింది ఇప్పుడు ఆ మాదిరి ఇప్పుడు ఈ లైన్ లో ఉండే ప్రతి ఒక్కరిని నేను ఆ మాదిరి ప్రశ్నించినాను అనుకో, నీకు ఇప్పుడు నిన్ను సీనుకి నీకు జన్మ తప్పదు, నన్ను లక్ష్మి నీకు జన్మ తప్పదు, మేఘన నీకు జన్మ తప్పదు, రేవంత్ నీకు జన్మ తప్పదు అని అన్నాను. ఇప్పుడు మీతో అన్నట్టుగానే ఇప్పుడు ప్రతి ఒక్క యజమానురాలని బిడ్డల్ని ఇప్పుడు నేను చెప్పుకుంటా వస్తే ఇప్పుడు మనందరిలో ఏమైనా ఇక్కడ ఎంతమంది ఉన్నామో మనందరికి జన్మ ఉండాది, ఒకే పదం. బాధ వచ్చేస్తుంది. ఇక్కడ కడతేరినోడు ఎవ్వరు లేదు, అందరూ జీవస్వరూపులుగానే ఉన్నాము, ఆత్మస్వరూపులుగా మారలేదు. ప్రతి ఒక్కరికి ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఎంతమంది ఉంటే అంతమందికి జన్మలు ఉండాయి. జన్మరాహిత్యం జరగలేదు, తారకము పని జరగలేదు.
తారకం పని చేయలేదు, తారకం పని ఏమి జరగలేదు కాబట్టి, ఎవరిని సంహరించలేదు కాబట్టి, ఎవరిని పోగొట్టుకోలేదు కాబట్టి, ఏది రహితపడలేదు కాబట్టి, ఏది శుద్ధి కాలేదు కాబట్టి, మోహంలో ఉన్నాం కాబట్టి, జీవస్వరూపులుగానే బతుకుతున్నాం కాబట్టి కంపల్సరీగా మనకు జన్మలు ఉన్నాయి. అవును అవును. అంటే ఇక్కడ మనం నైనా అది ఎవరికి వాళ్ళు తనకు తానుగా అది అభివృద్ధి పడాలి ఇక్కడ. ఇప్పుడు జన్మ పూర్తి చేసుకోవాలన్నా, జన్మ పూర్తి చేసుకోకుండా జన్మానికి పోవాలన్నా, జన్మ ఇప్పుడు మన పూర్తి చేతిలోనే ఉంది, అది అవునండి వేరే వాళ్ళ చేతిలో లేదు. అవునండి. ఎవరిది వాళ్ళ చేతిలో ఉంది. తనకు తానే చేసుకుంటున్నాడు. ఆడ రెడీగా ఉన్నాయి, మన కోసం సిద్ధంగా ఉన్నాయి నెక్స్ట్ ఏ జన్మలు అనేటివి కాపెట్టుకొని ఉన్నాయి. ఫలానా కర్మకు ఫలానా జన్మ, ఫలానా కర్మకు ఫలానా జన్మ, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఏర్పాటు అవుతూ ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ మధుకు చెప్పి మనం తప్పించుకోవచ్చు, మధుకు తెలియకుండా చేసుకోవచ్చు, మధుకు తెలియకుండా ఏ పని చేయొచ్చు. మధు చెప్పిన మాట వినకపోవచ్చు, మధు చెప్పాల్సినటివి తీసుకోకపోవచ్చు, మధు చూడొచ్చు చూడకపోవచ్చు. కానీ అక్కడ పంచభూతాలు కాపెట్టుకొని ఉండాలి, సూర్యచంద్రాలు కాపెట్టుకొని ఉండారు, సద్గురుదేవులు కాపెట్టుకొని ఉండారు. ఏమే ఆ పరమాత్ముడు అన్ని చూస్తా ఉన్నాడు, నవగ్రహాలు పనిచేస్తా ఉన్నాయి, అందరూ చుట్టుముట్టుకొని వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు మనతో కూడా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? నిరంతరం వాళ్ళు మనల్ని కాపెట్టుకొని ఉండి ఏమే సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉండరు. ఇప్పుడు ప్రధానమైన వాడు ఇప్పుడు వీళ్ళంతా మనం చేసిన కర్మలకు వీళ్ళు సాక్షులు, వీళ్ళు అధిపతులు. కాబట్టి మనకి ఏం కర్మ, ఇప్పుడు ఈ చేసిన కర్మకి ఏం కర్మ ఇవ్వాలనేది వాళ్ళు రెడీగా ఉంటారు. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక శరీరం ఇవ్వాలనే దానికి ఆయన కాల యముడు, కాల ధర్మరాజు, కాలాన్ని నడిపేటువంటి ఆ ధర్మరాజు మనతో కూడానే ఉన్నాడు. ఎప్పుడు ఈ శ్వాసలు సమయం అయిపోయిందా తీసుకుని పోతాడు, తీసుకుని పోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇంకొక శరీరాన్ని ఇచ్చేదానికి. కాబట్టి ఇప్పుడు మనందరికి జన్మలు ఉన్నాయి అని తెలుసుకున్నాము, ఇంకేం పని చేయాలనో చేయకూడదో ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ కడతేరిన వాళ్ళము ఎవరము లేము. అది కడతేరే, ఈ జన్మ వదిలితే కడతేరేదానికి సిద్ధంగా ఎవరము లేము. దీన్ని వదలాలనుకుంటే నెక్స్ట్ జన్మ ఉండదే గాని దీన్ని ఇక్కడికి కంప్లీట్ చేసుకునే స్థితి మనకు ఎవరకు కనపడలేదు. అప్పుడు అదే చెప్పేది, ఇప్పుడు ఈ కడతేరినటువంటి వాడికి, ఈ జన్మను కంప్లీట్ చేసుకున్న వాడికి, అటువంటి వారికి మనము న్యాయంగా ధర్మంగా తీసుకుంటే అటువంటి వారికే
మనము అభిషేకం చేయాలి. అవును అటువంటి వారికి ఆ శరీరానికి అభిషేకం చేయాలి. ఆ శరీరాన్ని పల్లకీలో మోయాలి. ఆ శరీరాన్ని ఒక దైవ స్వరూపకంగా భూస్థాపితం చేయాలి. ఆ చలన స్థితిలో ఉన్నటువంటి ఆ దేహము అచలంగా మారింది. అచలంగా మారినటువంటి ఇప్పుడు ఆ శరీరాన్ని, ఆ దైవ రూపాన్ని ఈ రోజు అక్కడ ఆ భూమిలో మనము భూస్థాపితం చేస్తున్నాము, సమాధి చేస్తున్నాము. ఎందుకంటే అది అంత విలువ కలిగినది. ఆ దేహము విలువ కలిగినటువంటి ఇప్పుడు ఎందుకు విలువ వచ్చింది? ఒక మాంసపిండంగా ఉన్నప్పుడు దానికి విలువ లేదు. అది తారకముతో మంత్రపిండంగా మారింది. ఇప్పుడు ఆ వాహనము అన్నిటినీ శుద్ధి చేసుకోగలిగింది. ప్రతి ఒక్క దాన్ని తను సొంతం చేసుకునింది, స్వాధీనం చేసుకోగలిగింది, శుద్ధి చేసుకోగలిగింది, రహితం చేసుకోగలిగింది. ఆ శరీరములోనే సర్వాన్ని, ఈ విశ్వాన్ని, ఈ బ్రహ్మాండాన్ని ఆ శరీరములోనే దర్శించినాడు. ఆ శరీరంలోనే దర్శించినాడు. ఆ శరీరంలోనే దర్శించి ఇప్పుడు ఈ సర్వాన్ని చూసినాడు. ఈ సర్వ జీవరాశుల్ని, సర్వ మానవుల్ని అందరినీ ఇప్పుడు ఆ కంటితో చూసినాడు. ఆ శరీరాన్ని అందరితోనూ జ్ఞానాన్ని పంచినాడు. అందరికి సత్యంగా మారింది. సత్యము ఆ శరీరంతోనే తాను మారినాడు. అసత్యంగా ఉన్నవాడు సత్యంగా ఆ శరీరంతోనే తాను శ్రమ పడిన దాని వల్ల, కష్టపడిన దాని వల్ల, ధ్యానం చేసిన దాని వల్ల ఇప్పుడు తాను ఆ విధంగా మారినాడు. కాబట్టి అటువంటి ఇప్పుడు ఆ శరీరము శ్రేష్టమైంది. ఇప్పుడు ఆ శరీరాన్ని మనము సమాధి చేయాలి. అటువంటి వారికి మనము పూజ చేయాలి. అటువంటి వారికి మండలాభిషేకం చేయాలి. అటువంటి వారు ఎప్పుడు నిరంతరం పూజింపబడతారు. అటువంటి వారి వంశము, అటువంటి వారి వంశమే అభివృద్ధి అవుతుంది. అటువంటి వారి బిడ్డలే అభివృద్ధి అవుతారు. అటువంటి కుటుంబంలో పుట్టిన వారంతా కూడా అభివృద్ధి అవుతారు. ఇప్పుడు అది మనం సంపాదించాల్సిందే. ఇప్పుడు అది ఇది కాదు, ఇది అందరూ సంపాదిస్తారు. ఇది అందరూ సంపాదించేదే. ఈ 1,000,000 మందిలో మనం ఒకరము, ఇన్ని కోట్ల మందిలో మనం ఒకరము. అందరూ సంపాదించిందే కదా మనం సంపాదించుకుంటాం. ఇందులో ఏముండదు. మనం సంపాదించాల్సింది ఇది. ఒక మానవుడు మనకంటూ ఒక ఇది ఉండాలి కదా, తెచ్చుకునే దానికి, ఈ అవకాశం తెచ్చుకునే దానికి. అది కాకుండా మిగతా ఎన్ని ఏముంది? ఇది ఎవరైనా చేసే పనే. ఇది సహజమే. ఈ తారకం మీరు అన్న తారకం, ఆ పరమాత్ముడు మనకు ఆ దొరుకుడే గొప్ప విషయం. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంది కదా మీరు అన్నట్టు. అది ఇట్లా ఎవరి కోసమో తన కోసమే, తన కోసమే, తనకు అంతే కదా. అవునండి. ఇప్పుడు జన్మను ముందు పెట్టుకొని మనం ఏమంటా ఉన్నామంటే, ప్రయత్నం చేస్తాను, వీలైతే సమయాన్ని చూస్తాను,
అవును నాయన. ట్రై చేస్తా. అదే నాయన, ఇంకా అజ్ఞానంగానే ఆలోచిస్తారు నాయన. ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాము, మళ్ళీ ఇక్కడ. అవును నాయన. ఆ? అవును ఆడ నాయన. జన్మను ఆడ ఈ శరీరాన్ని వదిలి ఇంకొక దాంట్లోకి పోయేదానికి ఆడ సిద్ధంగా ఉండాలి. వయసు అయిపోతా ఉంది. ఏ, ఇప్పుడు వయసులో ఎప్పుడు ఎవరికి ఎప్పుడు దాటుకుంటుందో తెలియదు. ఏమే నాయన ఆడ నాయన. రెడీగా మనకు ఇంకొక ఊరికి పోయేదానికి ఆడ బీజం వేసి పెట్టేసి వచ్చినాము. పలానా ఊర్లో పుడతానని చెప్పి. అవును నాయన. ఏమి అన్ని బీజాలు వేసుకుంటే దానివల్ల ఆడ ఊరు రెడీ అవుతుంది, ఆడ బంధాలు రెడీ అవుతుండే, ఆడ మన కర్మలన్నీ రెడీ అవుతుండే. ఏమే అవును నాయన. దేనికి కర్మలకు తగినట్టుగా ఆడ అన్ని సిద్ధపడతా ఉన్నాయి. అవును నాయన. నేను ప్రయత్నం చేస్తాను. అవును నాయన. అదే నాయన, ఇంకా చేస్తాను అంటున్నాను కానీ ఇక్కడ మాట్లాడేది. చూస్తా, సమయం రాని చూస్తా. ఏదన్నా ఉంటే మీరున్నారు కదా. నాయన. నేను వచ్చిండేది కూడా మీ మాదిరినే కదా, నా జన్మను పూర్తి చేసుకునేదానికి. నాయన. అంటే నువ్వు చేసేది నువ్వు చేసుకుంటా ఉంటే నా మీద వేసేస్తే ఎట్టా? నీ కర్మను కూడా నేను భరించుకున్నానా? నువ్వు చేసే పని నేను చేయాలనా? నేను కడతేరేదానికి నేను వచ్చి ఉంటే నీ మాదిరినే. నాయన. అంతే నాయన. నాయనా మమ్మల్ని కూడా కడతీర్చడానికి ఆయన మీరు నిరంతరం మాకు జ్ఞానాన్ని అందిస్తారు కదా. అదే పరమాత్ముడు ఆ బాధ్యత ఇచ్చిన దానివల్ల అవి కొనసాగుతూ ఉంటాయి. ఆ పని కానీ మానవ దేహం ఎత్తిన తర్వాత అందరికీ ఒకే పని కదా. మనందరికి అవునండి. సరే నాయన, ఇంకా దీని మీద ఏదన్నా మాట్లాడవచ్చు. అలాగే నమస్కారం నాయన. నమస్కారం నాయన. సద్గురు స్వామి పాదారవిందమునకు నమో నమో నమః. సద్గురు స్వామి పాదారవిందమునకు నమో సద్గురు స్వామి పాదారవిందమునకు నమో నమో. సరే, ముట్ట మంచిది నాయన.